Good afternoon, students. Screen కనిపిస్తుందా everyone? Yeah. So previous class లో we were discussing about Google Ads, right? Complete గా ఏ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు యాడ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్ లో కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, లైక్ సర్చ్ క్యాంపైన్స్, డిస్ప్లే క్యాంపైన్, యాప్, వీడియోస్, ఇట్లా మల్టిపుల్ క్యాంపైన్స్ అనేవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. అయితే ఇప్పుడు అసలు మేజర్ పాయింట్ కీవర్డ్స్ అనేవి ఎట్లా సర్చ్ చేయాలి, కీవర్డ్స్ గురించి మనము ఎలా రీసెర్చ్ చేయాలి, లేదంటే క్లిక్ అమౌంట్ అనేది ఎట్లా ఇవ్వాలి, రైట్? లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాము, అమౌంట్ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళ యాడ్స్ అనేవి పైన కనిపిస్తాయి, తక్కువ పెట్టిన వాళ్ళ అమౌంట్ ఎవరైతే తక్కువ పెట్టారో వాళ్ళ యాడ్స్ అనేవి కింద కనిపిస్తాయి అనేసి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. అయితే మనం అసలు ఎట్లా తెలుసుకోవాలి, లేదంటే మనం క్లిక్ కింద అనేసి ఎలా డిసైడ్ అవ్వాలి క్వశ్చన్, రైట్? సో అవన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈరోజు మనం ఇన్ డీటెయిల్ చూస్తాం. ఓకే, గూగుల్ యాడ్ అకౌంట్ అందరూ క్రియేట్ చేశారా? మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాను నేను. అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ads.google.com ఓపెన్ చేయాలి, రైట్? సో దిస్ విల్ బి ద బేసిక్ కాదు, నార్మల్ గూగుల్ వెబ్సైట్ అన్నమాట. అండ్ దీంట్లో నేను లాగిన్ అయిపోతున్నాను డైరెక్ట్ గా. అకౌంట్ క్రియేట్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా అకౌంట్స్ అవి క్రియేట్ చేసేయండి. ఇప్పుడు నా ఈ పర్సనల్ అకౌంట్ లో ఇన్ని యాడ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది, లేదంటే మీకు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, వెళ్ళి డాష్ బోర్డ్కి వచ్చేస్తాము. ఓకే, స్క్రీన్ కనిపించకపోతే నాకు ఎవరన్నా మళ్ళీ ఇంటిమేట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఇది ఒక అకౌంట్ బేసికల్లీ. దీంట్లో ఉండే యాడ్స్ అన్ని కూడా యూఎస్ కి రన్ చేసిన యాడ్స్. ఒకటే యాడ్ రన్ అయింది. ఓకే, ఫస్ట్ క్యాంపెయిన్ చూడండి ఒకసారి. ఇక్కడ డేటా చూడండి ఎలా కనిపిస్తుందో. మనం ఫేస్బుక్ లో కూడా లాస్ట్ టైం డిస్కస్ చేసాము, అమౌంట్ అనేది ఎట్లా డెబిట్ అవుతుంది, ఇంప్రెషన్ అంటే ఏంటి, అమౌంట్ ఎట్లా డెబిట్ చేస్తున్నాడు, లీడ్ పర్ కాస్ట్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది వి హ్యాడ్ ఏ డిస్కషన్. అయితే ఇప్పుడు మేజర్ గా గూగుల్ యాడ్స్ లో మనకి డేటా ఎట్లా వస్తుంది, ఫస్ట్ క్యాంపెయిన్ తీసుకుంటే మనకి మేజర్ గా సర్చెస్ అనేది either మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్, ఈ 3 డివైసెస్ ఉంటాయి, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా చూడండి ఎట్లా ఇచ్చాడు. వీడియో క్యాంపెయిన్ ఇంప్రెషన్స్ 465. ఇక్కడ చూడండి, వీడియో క్యాంపెయిన్ ఇంప్రెషన్స్ ఇన్ ద సెన్స్ లాస్ట్ క్లాస్ లో మన డిస్కషన్స్ జరిగాయి. ఇంప్రెషన్ ఇన్ ద సెన్స్ ఒక పర్సన్ చూడడం యాడ్ ని, ఆ యాడ్ లో నుంచి ఇంటరాక్షన్ ఆర్ ఎంగేజ్మెంట్ అంటే మన యాడ్ పైన ఎంతమంది క్లిక్ చేస్తారు, లేదంటే యాడ్ టోటల్ గా ఎంతమంది చూస్తున్నారు, అది పాయింట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో కంప్యూటర్ లో ఎంతమంది మన యాడ్ అనేది విజిబుల్ చూసారు, ఇక్కడ చూస్తే మొత్తం 0 చూపిస్తుంది. అంటే ఎవరు కూడా ఈ యాడ్ అనేది కంప్యూటర్ లో చూడలేదు. అదే ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ లో ఆల్మోస్ట్ 446 మెంబర్స్ యాడ్ చూసారు, రైట్? యాడ్ చూసారు, దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 170 ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. అగైన్ ఇక్కడ ట్యాబ్ తీసుకుంటే 19 ఇంప్రెషన్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి ఎంగేజ్మెంట్స్ వచ్చేసి 5 ఉన్నాయి, రైట్? సో దిస్ విల్ బి ద బేసిక్ స్టాటిస్టిక్స్ అన్నమాట. అండ్ లాస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసినట్టు అగైన్ అమౌంట్ అనేది ఎట్లా డెబిట్ అవుతుంది ఏంటి అనుకుంటే టోటల్ కాస్ట్ 716, రైట్? ఎట్లా ఇంప్రెషన్
ఇంప్రెషన్ కా లేకపోతే కాస్ట్ పర్, సారీ ఇక్కడ చూడండి, క్యాంపైన్ వచ్చేసి వీడియో క్యాంపైన్. లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నట్లు వీడియో క్యాంపైన్ యూట్యూబ్ లో కాస్ట్ దేనికి డెబిట్ చేస్తాడు, కాస్ట్ పర్ వ్యూ కి, రైట్? యావరేజ్ సిపివి, సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ, వ్యూ ఇన్ ద సెన్స్ వీడియో అనేది చూద్దాం. కాస్ట్ పర్ వ్యూ యావరేజ్ గా 6.52 ఉంది, రైట్? యావరేజ్ కాస్ట్ 4 రూపీస్ ఉంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకు టోటల్ గా అయిన ఖర్చు ఆల్మోస్ట్ 716, రైట్? 716. అదే ఇక్కడ నేను కిందకి స్క్రోల్ చేస్తే ఇది సర్చ్ క్యాంపైన్. సర్చ్ క్యాంపైన్ లో మనకి డెబిట్ అనేది అమౌంట్ దేనిపైన అవుతుంది, క్లిక్స్ పైన అవుతుంది. 30 క్లిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 114 క్లిక్స్. 30 into 114 ఈజ్ ఈక్వల్ టు 3445. ఇప్పుడు మీరు పైన చూసింది వీడియో క్యాంపైన్. వీడియో క్యాంపైన్ లో అమౌంట్ అనేది దేనికి డెబిట్ అయింది, 465. సారీ, అమౌంట్ అనేది దేనికి డెబిట్ అవుతుంది, కాస్ట్ పర్ వ్యూకి అవుతుంది, రైట్? అదే నేను ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కింద సాట్ 12, 11, 24 అని ఉంది. ఈ క్యాంపైన్ వచ్చేసి సర్చ్ క్యాంపైన్. ఈ సర్చ్ క్యాంపైన్ లో ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా 0 చూపిస్తుంది, గ్యాప్ అసలు ఏం ఇక్కడ మెన్షన్ చేయలేదు, రైట్? సో ప్రీవియస్ క్లాస్ లో మనం చూసినప్పుడు సర్చ్ క్యాంపైన్ కి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది కాస్ట్ పర్ క్లిక్ పైన. అదే డిస్ప్లే క్యాంపైన్ కి లేదంటే వీడియో క్యాంపైన్ కి డెబిట్ అవుతుంది కాస్ట్ పర్ వ్యూ పైన. అదే కాస్ట్ యాప్ అయితే కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్ పైన. అదే షాపింగ్ యాడ్స్ అయితే కాస్ట్ పర్ అక్విజిషన్, సేల్ పైన డెబిట్ అవుతుంది అమౌంట్. సో ఆ ప్యాటర్న్ లో చూసుకుంటే ఇక్కడ నేను రన్ చేసిన యాడ్స్ అనేవి 2 ఉన్నాయి. ఒకటి వీడియో క్యాంపైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సర్చ్ క్యాంపైన్. సర్చ్ క్యాంపైన్ ఉంది, వీడియో క్యాంపైన్ ఉంది, రైట్? ఈ సర్చ్ క్యాంపైన్ లో మనకి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది కాస్ట్ పర్ క్లిక్ పైన. ఎక్కడ ఉంది ఆప్షన్, ఇక్కడ చూస్తే మీరు కంప్యూటర్స్ 4, మొబైల్ ఫోన్స్ 25, టాబ్లెట్స్ 1, ఆల్మోస్ట్ మొత్తం కూడా క్లిక్స్ అన్ని కలిపి 30 క్లిక్స్ వచ్చాయి. ఈ 30 క్లిక్స్ కి యావరేజ్ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్ ఎంత వచ్చింది, 114.86, రైట్? 114.86 రూపాయలు ఒక్కొక్క క్లిక్ కి. అప్పుడు మనకి టోటల్ గా అయిన ఖర్చు 30 into 114.86 ఈజ్ ఈక్వల్ టు 3445 రూపీస్. ఇది మనకైన ఖర్చు ఇన్ సర్చ్ క్యాంపైన్. అదే ఇక్కడ నేను వీడియో క్యాంపైన్ తీసుకుంటే గనక నాకైన ఖర్చు ఆల్మోస్ట్ గా 175 ఇంటరాక్షన్స్ తీసుకుంటే యావరేజ్ సిపివి, కాస్ట్ పర్ క్లిక్ 6.52 తీసుకుంటే టోటల్ గా అయిన ఖర్చు 716. ఓకే, అట్లా. నెక్స్ట్ ఈ ఓవర్ వ్యూ తీసుకుంటే ఇది ఒక బేసిక్ ఓవర్ వ్యూ. దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది యాడ్ అనేది కనిపించింది ఆల్మోస్ట్ 901 టైమ్స్. యాడ్ అనేది కనిపించింది 901 టైమ్స్. దాంట్లో నుంచి 45 పీపుల్ క్లిక్ చేశారు. క్లిక్ చేసినందుకు గాను ఒక్కొక్క క్లిక్ కి 160 రూపాయలు కట్ అయితే ఒక లీడ్ మాత్రమే వచ్చింది, ఒక్క లీడ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనము యాజ్ ఎ బిజినెస్ ఓనర్ లాగా ఆలోచిస్తే ఈ ఒక్క లీడ్ అనేది కన్వర్ట్ అయితేనే గూగుల్ యాడ్ అనేది బెనిఫిట్ వాళ్ళకి. లేదంటే ఇక్కడ మనం ఒక 100 లీడ్స్ జనరేట్ చేసి 100 లో నుంచి గూగుల్ యాడ్స్ లో కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 70 లీడ్స్ కన్వర్ట్ చేయగలిగితే, లేదంటే ఒక 40 to 50 లీడ్స్ కన్వర్ట్ చేయగలిగాము అంటే దాట్ విల్ బి ఏ డీసెంట్ కన్వర్షన్ అన్నమాట. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బిజినెస్ ఓనర్ కి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అసలు జనాలకి యాడ్స్ అనేవి ఎట్లా కనిపిస్తాయి, ఇది మనము డిజైన్ చేసిన యాడ్స్ అన్నమాట. స్క్రీన్ కనిపిస్తుంది కదా, కనిపించకపోతే మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి. బెస్ట్ సాట్ ఆన్లైన్ ప్రెప్, 100% సక్సెస్ స్టోరీస్, హై సాట్ స్కోర్ మేడ్ పాసిబుల్. కింద చూస్తే వెబ్సైట్ ఉంది, కిందకు వస్తే ఒక డెస్క్రిప్షన్, వ్యూ అసర్ట్ డీటెయిల్స్ అని ఉంది. సి ఈ పర్టికులర్ థింగ్ అనేది స్టూడెంట్ కి కనిపిస్తుంది. మనం గూగుల్ యాడ్ లో ఎవరన్నా కూడా సాట్ ఆన్లైన్ ట్రైనింగ్, సాట్ ట్రైనింగ్ అని టైప్ చేశాడు అనుకోండి, డైరెక్ట్ గా స్టూడెంట్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ విండో అనేది లేదంటే స్పాన్సర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, బెస్ట్
ఓకే, నేను టైప్ చేసిన కీవర్డ్ బెస్ట్ సాట్ ట్రైనింగ్ ఇన్ యుఎస్ఏ. దీనికి నాకు కనిపిస్తున్న యాడ్స్ 1, 2, 3, 4. ఓకే, టాప్ లో 4 ఉన్నాయి. సి, దీనికి యాడ్స్ బాగా రన్ అవుతున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్ టైం మనం ఎన్నిసార్లు వెతికినా కూడా యాడ్లు ఎక్కువ కనిపించలేదు. ఇక్కడ చూడండి, అగైన్ టాప్ బాటమ్ లోకి వచ్చేసాను నేను. ఈ బాటమ్ లో 1, 2 యాడ్స్ ఉన్నాయి కింద. యాక్చువల్ గా ఇక్కడ ఎన్ని యాడ్స్ రన్ చేయొచ్చు? కింద బాటమ్ లో 3 యాడ్స్ పెట్టొచ్చు, టాప్ లో 4, బాటమ్ లో 3, టోటల్ 7 యాడ్స్ ఇన్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, SERP. ఓకే, ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మనకి టోటల్ గా కనిపించే యాడ్స్ ఫస్ట్ లో 7 యాడ్స్ ఉంటాయి, టాప్ లో 4, బాటమ్ లో 3. ఓకే, ఇప్పుడు నేనేం చూపిస్తున్నానో, ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో బెస్ట్ సాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, హైయెస్ట్ సాట్ స్కోర్ ఆఫ్ 1590 by 1600. ఇది డిజైన్ ఉంది చూసారు, ఈ డిజైన్ అంతా కూడా ఇది మనం రాసిన యాడ్ యాక్చువల్లీ. ఓకే, ఇది మనం రాసిన యాడ్. సో మనం యాడ్స్ అనేవి రాసేటప్పుడు మేజర్ గా వర్కౌట్ చేయాల్సింది ఏంటంటే లైన్స్ అన్నమాట. ఇప్పుడు మీరే ఒక స్టూడెంట్ లాగా ఆలోచించండి. ఇప్పుడు నాకు కావాల్సింది బెస్ట్ సాట్ ట్రైనింగ్ ఇన్ యుఎస్ఏ, రైట్? నేను అలా వెతికినప్పుడు నాకు ఇక్కడ 4 యాడ్స్ పైన కనిపిస్తున్నాయి, బాటమ్ లో ఒక 3 ఉన్నాయి. అయితే నేను ఏ యాడ్ పైన క్లిక్ చేస్తాను? ఏ యాడ్ పైన కాలర్స్ బటన్ ఉంది, ఏ యాడ్ పైన కాలర్స్ అనేది క్లిక్ చేస్తాను, లేకపోతే ఏ యాడ్ పైన క్లిక్ చేసి నేను వెబ్సైట్ కి వెళ్తాను, రైట్? ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని కూడా మన రీసెర్చ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి రీసెర్చ్, ఎట్లా చేయాలి? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు గూగుల్ వాడు ఛార్జ్ చేసేది మనకి కాస్ట్ పర్ క్లిక్ కే, కాదనట్లేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎట్లా అంటే నాకు నేను ఇది టైప్ చేయగానే ఆల్రెడీ నాకు 4 యాడ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ యాడ్ పైన క్లిక్ చేస్తాను అనేది నా ఇష్టం, కరెక్ట్? సో ఇప్పుడు నేను యాజ్ అ డిజిటల్ మార్కెటర్ నా యాడ్ పైనే క్లిక్ చేయాలి స్టూడెంట్. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ చూడండి, బెస్ట్ సాట్ ప్రిప్ ప్రైవేట్ ట్యూటరింగ్, హైయెస్ట్ సాట్ స్కోర్ ఆఫ్ 1590 by 1600. ఇది ఒక యాడ్ డిజైన్. లైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, సాట్ డాట్ 1400 ప్లస్ గ్యారంటీడ్ సాట్ టెస్ట్ ప్రిప్ క్లాసెస్. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్ యువర్ సాట్ కోర్స్, సాట్ స్కోర్. నెక్స్ట్, బెస్ట్ సాట్ టెస్ట్ ప్రిప్ కోర్సెస్, స్కోర్ 1500 ప్లస్ ఈజీలీ. నేను యాజ్ అ స్టూడెంట్ ఇక్కడ ఏ లైన్స్ నాకు ఎక్కువ బాగా నచ్చితే, లేదంటే ఈ లైన్స్ అనేవి ఏవైతే నన్ను కనెక్ట్ చేస్తాయో, నా పెయిన్ పాయింట్స్ కి రిలేటెడ్ గా ఏదైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్ పైన నేను క్లిక్ చేస్తా. ఫస్ట్ లో యాడ్ కనిపించినంత మాత్రాన నేను క్లిక్ చేస్తా అని కాదు, లేదంటే 7th పొజిషన్ లో యాడ్ కనిపించినంత మాత్రాన నేను యాడ్ అనేది క్లిక్ చెయ్యను అని కాదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు గూగుల్ వాడు నాకు పర్మిషన్ ఇచ్చింది 7 యాడ్స్ కి, ఫస్ట్ ఎస్ఈఆర్పిలో 7 యాడ్స్ కి పర్మిషన్ ఇచ్చాడు కదా, 7th యాడ్ లో నేను యాడ్ పెట్టుకునేది ఏంటి అని ఎవరు అనుకోరు. ఓకే, సో దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ అనమాట. ఏంటి, యాడ్ పొజిషన్ ఒక్కటే కాకుండా నేను యాడ్ అనేది నా క్లయింట్స్ కి, నా కస్టమర్స్ కి ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాను, అవి డిపెండ్ అవుతాయి నాకు నా కంపెనీకి వచ్చే క్లిక్స్ పైన. ఇంప్రూవ్ యువర్ సాట్ స్కోర్ అని ఉంది, ఈ యాడ్ అయితే నేను అసలు క్లిక్ చేయను. బెస్ట్ సాట్ ప్రెప్ కోర్సెస్, ఇది నాకు అంత కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, వీడేమంటున్నాడు, హైయెస్ట్ సాట్ స్కోర్ ఆఫ్ 1590 by 1600. ఇదే యాడ్ నాకు 4th పొజిషన్ లో కనిపించినా కూడా దానిపైన నేను క్లిక్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? ఇక్కడ రాసిన లైన్స్ అనేవి నన్ను కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి, నాకు ఫెమిలియర్ గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం చూస్తే ఓకే, ఇక్కడ మనం రాసిన లైన్స్ ఏంటి యాక్చువల్ గా 1-on-1 టీచింగ్ ఆన్ సాట్.
ప్లాన్ టు స్కోర్ 1500+ ఫర్ సాట్, ఆన్లైన్ సాట్ ప్రిపరేషన్. ఇది ఒక లైన్స్ అన్నమాట. నెక్స్ట్, బెస్ట్ సాట్ ఆన్లైన్ ప్రెప్, 100% సక్సెస్ స్టోరీస్, హై సాట్ స్కోర్స్ మేడ్ పాసిబుల్. ఇది ఒక యాడ్ సెట్, ఇది ఒక యాడ్, సారీ. ఇక్కడ చూడండి, 7-day ఫ్రీ లైవ్ క్లాసెస్, ఫ్రీ 1-on-1 సెషన్ ఆన్ సాట్, 100% సక్సెస్ రేట్ ఇన్ సాట్. ఓకే, ఇది ఒక యాడ్. నెక్స్ట్, సాట్ ప్రిపరేషన్ కాంకర్ సాట్ విత్ విస్ ప్రెప్ ల్యాబ్, విస్ ప్రెప్ ల్యాబ్ స్కోర్ హై ఆన్ సాట్, అదొక లైన్. ఇక్కడ చూస్తే మళ్ళీ అగైన్ 7-day ఫ్రీ లైవ్ క్లాసెస్, ఫ్రీ 1-on-1, 100% సక్సెస్ రేట్. ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కూడా మీరు ఎట్లా రాస్తారు కస్టమర్లకి క్లిక్స్ వచ్చేలాగా అనేది క్వశ్చన్ మార్క్. మనము మన వెబ్సైట్ లోకి జనాన్ని తీసుకొని రావడానికి, వన్స్ మనకు క్లిక్ వచ్చిందా, ఆ వెబ్సైట్ లో మనం జనాలకి ఏ ఇన్ఫర్మేషన్ చూపించాలనుకుంటున్నాము, లేదంటే ఒక స్టూడెంటే వచ్చాడు, స్టూడెంట్స్ కి నేను ఏం సర్వీస్ ఇవ్వాలి, లేదంటే నా సర్వీసెస్ ఏవి యూస్ చేసుకుంటే సక్సెస్ అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది, ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా మనం స్టూడెంట్స్ కి ఎలివేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియో యాడ్స్ ఇవి. ఇవి వీడియో యాడ్స్. లెర్న్ మోర్ సాట్ ప్రిపరేషన్, జాయిన్ అవర్ ఫ్రీ వెబినార్. వెబినార్ కి రిలేటెడ్ గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి క్రియేట్ చేసి, మీరు చూసే స్కిప్పబుల్ యాడ్స్ ఎలాగైతే వస్తున్నాయో అదే టైప్ లో మనం ఏంటంటే యాడ్ అనేది పెట్టడం జరిగింది, వీడియో క్యాంపెయిన్. ఓకే, వీడియో క్యాంపెయిన్, రైట్. సో ఇట్లా అనేది గూగుల్ యాడ్స్ వర్కౌట్ అవుతుంది, రైట్. ఓకే, సో ఈ రోజు మన ఇదంతా కూడా బేసిక్స్. అగైన్ మనం డీటెయిల్ గా 1-by-1 క్యాంపెయిన్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది చూస్తాము. సో ఈ రోజు టాపిక్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంది, ఇట్స్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. ఇప్పుడు నేను కీవర్డ్స్ అనేవి ఎట్లా చేయాలి. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏ కంపెనీకి పనిచేస్తున్నాము, లేదంటే మనం ఏ ప్రోడక్ట్ ఏ సర్వీస్ ని యాడ్స్ పెట్టాలి అని చూస్తున్నాము. ఓకే, ఆ 2 పాయింట్స్ అర్థం చేసుకొని, ఓకే, ఆ 2 పాయింట్స్ అర్థం చేసుకొని దాని యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అంటే నేను ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నా, ఏ లొకేషన్స్ లో టార్గెట్ చేయాలనుకుంటున్నా, ఓకే, ఎంత యాడ్ బడ్జెట్ పెట్టాలి అనుకుంటున్నాను, రైట్. సో వన్స్ మనకి పాయింట్స్ క్లియర్ అయిపోతే మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. కీవర్డ్ రీసెర్చ్ కి మార్కెట్ లో మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ గూగుల్ కీవర్డ్ రీసెర్చ్, గూగుల్ ట్రెండ్స్ ఒక వెబ్సైట్ ఉంది, ఇది వాడచ్చు మనం. కీవర్డ్ ప్లానర్ టూల్ ఉంది, ఇది లేదు, ఇక్కడ ఒకటి యాక్చువల్గా రాలేదు, ఊబర్ సజెస్ట్ అని ఉంటుంది. ఇది ఫ్రీ టూల్. ఈ టూల్లో మనకి కావాల్సిన కీవర్డ్స్ ఇచ్చేస్తే దానికి రిలేటెడ్ జనాలు ఎట్లా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్ని మనకి ఇచ్చేస్తాడు. సాట్ అని టైప్ చేసా, లొకేషన్ ఇండియా పెట్టా, సెర్చ్ చేసా. ఇది యాక్చువల్గా పెయిడ్ టూల్, ఈ అకౌంట్ కి లేదనుకుంటా. ఓకే, గూగుల్ వాడితే ఒక కీవర్డ్ ప్లానర్ ఉంది, చూపిస్తాను చూడండి. గూగుల్ కీవర్డ్ ఫైండ్ యువర్ క్యాంపెయిన్ కీవర్డ్స్ విత్ కీవర్డ్ ప్లానర్, దీనిపైన క్లిక్ చేయండి. విజిట్ కీవర్డ్ ప్లానర్. అండ్ ఇది మనం డైరెక్ట్ గా గూగుల్ అకౌంట్ లోనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది డాష్ బోర్డ్. ఓకే, యాక్చువల్గా నేను బయట నుంచి లాగిన్ అయ్యాను, గూగుల్ నుంచి లాగిన్ అయ్యాను, బట్ మీరు ఏంటంటే డైరెక్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో నుంచి కూడా చేయొచ్చు ఇది. ఇది డాష్ బోర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ మీరు క్లిక్ చేయాల్సిన ఆప్షన్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఓకే, ఇక్కడ నా వెబ్సైట్లో ఆల్రెడీ నా డాష్ బోర్డ్లో ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది. నేను ఈ వెబ్సైట్ శాంపుల్ కింద తీసుకుంటున్నాను. ఓకే, వెబ్సైట్ లింక్ కాపీ చేశాను. ఈ వెబ్సైట్ అనేది దేనికి రిలేటెడ్? అస్ట్రాలజీకి రిలేటెడ్, రైట్? ఇక్కడ నేను ఫస్ట్ బిజినెస్ అనేది దేనికి రిలేటెడ్గా, అది ఆ మెయిన్ వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఆస్ట్రాలజీ. ఓకే, లొకేషన్, నాకు ఏ లొకేషన్లో నుంచి కీవర్డ్స్ కావాలి? నేను టైప్ చేస్తున్నాను విజయవాడ, హైదరాబాద్, ఇండియా తీసేయండి, విశాఖపట్నం. ఇక్కడ 3 లొకేషన్స్ సెలెక్ట్ చేశాను. సో ఈ లొకేషన్స్ సెలెక్ట్ చేయడం అంటే ఏంటి అంటే, పర్టికులర్గా అస్ట్రాలజీకి రిలేటెడ్గా ఈ లొకేషన్స్లో జనాలు ఎట్లా సెర్చ్ చేస్తున్నారు. ఓకే, లేదంటే ఈ లొకేషన్స్లో రన్ అయ్యే యాడ్స్ యొక్క అమౌంట్ యాడ్ స్పెండ్ అనేది ఎట్లా ఉంది మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ లొకేషన్స్ సేవ్ చేసుకొని ప్రొసీడ్ అవుతాము. నెక్స్ట్, ఇన్ కేస్ మనకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్ ఇచ్చేయాలి, రైట్? గెట్ రిజల్ట్స్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నేను డౌన్లోడ్ చేసేస్తున్నాను ఎక్సెల్. ఇక్కడ మీరు కంప్యూటర్ అది ల్యాప్టాప్ వాడేటప్పుడు ఇక్కడ బటన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసేయండి. CSV ఫార్మాట్లోకి ఎక్సెల్ డౌన్లోడ్ అవుతుంది. నేను డైరెక్ట్ ఎక్సెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఒక ఎక్సెల్ అన్నమాట, గూగుల్ యాడ్స్ కి రిలేటెడ్ గా కీవర్డ్స్ రీసెర్చ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను సెర్చ్ చేసిన థింగ్ అనేది బిజినెస్ ఏదైతే ఉందో ఆస్ట్రాలజీ. అది ఇక్కడ చూస్తే నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే కీవర్డ్స్ అన్ని ఇంటర్నెట్ లో జనాలు సెర్చ్ చేసే కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఆస్ట్రాలజీ, బెస్ట్ ఆస్ట్రాలజర్, ఫ్రీ ఆస్ట్రాలజీ కీవర్డ్స్ చూడండి. అంటే ఈ కీవర్డ్స్ అన్ని కూడా గూగుల్లో రెగ్యులర్ గా ఉండే సర్చెస్ అన్నమాట. ఓకే, ఈ కీవర్డ్స్ అన్ని గూగుల్లో జనాలు సెర్చ్ చేసే లైన్స్ అన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, యావరేజ్ మంత్లీ సర్చెస్ ఆన్ మంత్లీ బేసిస్. ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్ లో ఈ పర్టికులర్ కీవర్డ్ పైన ఆల్మోస్ట్ 6,73,000 సర్చెస్ వస్తున్నాయి మనకి. ఓకే, ఇది గూగుల్ డేటా అన్నమాట. ఏమంటున్నాడు, ఇందాక మనం ఇచ్చిన లొకేషన్స్ లో కీవర్డ్ ఆస్ట్రాలజీ అని సెర్చ్ చేస్తే, ఆస్ట్రాలజీ అని సెర్చ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ 6,73,000 జనాలు అంతమంది సెర్చ్ చేస్తున్నారు ఆస్ట్రాలజీ రిలేటెడ్. అయితే బర్త్ చార్ట్ అనాలిసిస్, ఈ కీవర్డ్ పైన ఆన్ అన్ యావరేజ్ మనం చెప్పిన లొకేషన్స్ లో 3,600 మంది సర్చెస్ అనేవి చేస్తున్నారు. ఓకే, ఈ డేటా అంతా కూడా మంత్లీ బేసిస్ పైన జనాలు సెర్చ్ చేస్తున్న వాల్యూమ్ అని చెప్పొచ్చు, వాల్యూమ్ ఆఫ్ పీపుల్, రైట్? మంత్లీ యావరేజ్ మంత్లీ సర్చెస్, ఇది ఒక కాలం మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, కాంపిటీషన్ ఈ కీవర్డ్ పైన ఎంత ఉంది? 39, బెస్ట్ ఆస్ట్రాలజర్ పైన 50. ఇదంతా కూడా కాంపిటీషన్, ఎంతమంది యాడ్స్ రన్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇది సెకండ్ ప్రయారిటీ అనుకోండి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనం చూడాల్సింది యావరేజ్ మంత్లీ సర్చెస్. ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి, యావరేజ్ మంత్లీ సర్చెస్. దెన్ ఇంకా ముందుకు వెళ్తే టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్, లో రేంజ్. ఓకే, టాప్ ఆఫ్ ది పేజ్, హై రేంజ్.
సో మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాల్సిన 3 థింగ్స్ ఏంటంటే యావరేజ్ మంత్లీ సెర్చెస్, టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్, హై రేంజ్ అండ్ లో రేంజ్. ఈ 3 తీసుకోండి. హై రేంజ్ అంటే ఏంటి, లో రేంజ్ అంటే ఏంటి? ఓకే, హై రేంజ్ అంటే ఏంటి, లో రేంజ్ అంటే ఏంటి? సో మనం డిస్కస్ చేసాము, SERPలో ఆల్మోస్ట్ మనకి 7 యాడ్సే కనిపిస్తాయి, రైట్? పైన టాప్లో 4, బాటంలో 3. అయితే మనకి ర్యాంకింగ్ అనేది ఎట్లా మారుతుంది? ఎవరైతే బిడ్డింగ్ ఎక్కువ ఇస్తారో వాళ్ళది టాప్, ఎవరైతే బిడ్డింగ్ తక్కువ ఇస్తారో వాళ్ళది లో పొజిషన్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మనము యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్, యాజ్ ఏ బిజినెస్ ఓనర్, మనము క్లిక్కి అమౌంట్ అనేది ఎంత పెట్టుకోవాలి యావరేజ్గా? ఓకే, దీంట్లో గూగుల్ రికమెండేషన్ ఏదైతే కీవర్డ్స్ మనం డౌన్లోడ్ చేసామో ఈ కీవర్డ్స్ లో చూడండి, ఆస్ట్రాలజీ అనే కీవర్డ్ తీసుకుంటే యావరేజ్ మంత్లీ సర్చెస్ అనేవి మనకు ఆల్మోస్ట్ 6,73,000 ఉన్నాయి, రైట్? దీంట్లో నుంచి టాప్ ఆఫ్ ద పేజ్ బిడ్ లో రేంజ్ అంటే 0.76 రూపీస్, టాప్ ఆఫ్ ద పేజ్ బిడ్ హై రేంజ్ 34.98. అర్థమవుతుందా? అంటే టాప్ లో ఉన్నవాడు మినిమం ఒక ఈ పర్టికులర్ కీవర్డ్ కి మాత్రమే, ఆస్ట్రాలజీ అనే కీవర్డ్ కి మాత్రమే. టాప్ లో కనిపించిన వాళ్ళు మాక్సిమం 34 రూపీస్ క్లిక్ కి అని పెట్టారు. అదే బాటమ్ లో కనిపించిన వాళ్ళు 0.76 రూపీస్ బిడ్డింగ్ లేదంటే క్లిక్ కింద అని పెట్టారు, 0.76 అని. ఓకే, అదే నేను ఇక్కడ హైయెస్ట్ కీవర్డ్ తీసుకుంటే 147. ఇక్కడ చూడండి, ఆస్ట్రాలజీ కన్సల్టేషన్. ఓకే, ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకుంటే యావరేజ్ గా నాకు 1900 మంత్లీ సర్చెస్ ఉన్నాయి. యావరేజ్ మంత్లీ సర్చెస్ 1900. ఓకే, ఈ 1900 సర్చెస్ లో మనకి యాడ్ అనేది టాప్ లో కనిపించినప్పుడు క్లిక్ కి ఆల్మోస్ట్ 147.51 పైసా చొప్పున కట్ చేసాడు. అదే లో లెవెల్ బిడ్డింగ్ తీసుకుంటే 26.6 పైసా, 26 రూపీస్ 6 పైసా, 60 పైసా. ఇవి చూడండి, ఇది క్యాల్కులేషన్స్ అన్నమాట. ఓకే, ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకుంటే 147 అనేది టాప్ లో కనిపించినందుకు వాడు చేసిన చార్జెస్. అదే 26.6 అనేది తీసుకుంటే బాటమ్ లో కనిపించినందుకు వాడు చేసిన చార్జెస్. ఇప్పుడు మనము ఏ కీవర్డ్స్ తీసుకోవాలి అంటే గూగుల్ వాడిని నేను అడిగాను, ఆస్ట్రాలజీకి రిలేటెడ్ గా కీవర్డ్స్ అన్ని ఇవ్వమని అయితే అడిగాను. నాకు ఆల్మోస్ట్ ఎన్ని కీవర్డ్స్ ఇచ్చాడు? ఇది ఎన్ నెంబర్ వస్తానే ఉంది. 1129 కీవర్డ్లు ఇచ్చాడు నాకు. ఓకే, 1129, 1129 కీవర్డ్స్ గూగుల్ నుంచి సజెషన్ వచ్చింది. ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ కీవర్డ్స్ అన్ని రికమెండేషన్ ఏవైతే ఇచ్చాడో గూగుల్ వాడు, దీంట్లో నుంచి నాకు సూటబుల్ కీవర్డ్స్ తీసుకోవాలి, నాకు అవసరమయ్యే కీవర్డ్స్ తీసుకోవాలి. ఓకే, సో ఆ పాయింట్ లో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ప్రయారిటీ కింద చూడండి, కాంపిటీషన్ మీడియం లో ఎయిదర్ ఇదన్నా వర్కౌట్ చేయండి, యావరేజ్ మంత్లీ సర్చెస్ అన్నా వర్కౌట్ చేయండి. అసలు లో అని పెడితే అసలు తీసేయండి, పర్లేదు. కానీ మీకు రైట్ కీవర్డ్ కావాలి అంటే లో కూడా పెట్టాల్సి వస్తుంది అప్పుడప్పుడు. కానీ జనరల్ స్టేట్మెంట్ మాట్లాడుకుంటే సర్చెస్ అనేవి యావరేజ్ మంత్లీ సర్చెస్ ఏవైతే తక్కువగా ఉన్నాయో, కాంపిటీషన్ ఏదైతే చాలా లోగా ఉందో ఆ కీవర్డ్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేసేసుకొని ఈ కీవర్డ్స్ లో నుంచి మీకు బెస్ట్ పాసిబుల్ కీవర్డ్స్ అన్ని రెడీ చేసుకొని ఆ కీవర్డ్లు సెర్చ్ చేస్తే, రిలేషన్షిప్ ఆస్ట్రాలజీ నా కీవర్డ్ కింద నేను తీసుకుంటే ఆ కీవర్డ్ సెర్చ్ చేస్తేనే జనాలకి నా యాడ్ కనిపిస్తుంది. ఒకవేళ నేను
రిలేషన్షిప్ ఆస్ట్రాలజీ అనే కీవర్డ్ ని నేను నా యాడ్స్ లో అసలు పెట్టలేదు, దీనికి రిలేటెడ్ గా అసలు ఏం లేదు అంటే రిలేషన్షిప్ ఆస్ట్రాలజీ అని ఎవరైనా టైప్ చేస్తే నా యాడ్ అనేది వాళ్ళకి కనిపించదు. సో ఇక్కడ పాయింట్, ఈ డాక్యుమెంట్ లో మేజర్ పాయింట్ ఏం తెలుసుకోవాలి అంటే, ఇక్కడ నేను ఇచ్చే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ కి రిలేటెడ్ గా మాత్రమే యాడ్ అనేది గూగుల్లో రన్ అవుతుంది. అర్థమవుతుందా? నా యాడ్ అనేది గూగుల్లో రన్ అవుతుంది. అండ్ ఎలా రన్ అవుతుంది అంటే, ఓన్లీ నేను ఏవైతే కీవర్డ్స్ గూగుల్కి ఇస్తున్నానో యాడ్ రన్ చేయమని, ఆ యాడ్లు వచ్చినప్పుడు మాత్రమే రన్ అవుతుంది. ఓకే, క్లియర్? ఇది గూగుల్ కీవర్డ్ ప్లానర్. దీంట్లో మనకి డేటా చాలా యాక్యురేట్ గా ఉంటుంది. అండ్ మనకి కొన్ని పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఊబర్ సజెస్ట్. మేము మోస్ట్లీ ఎయిదర్ గూగుల్ యాడ్స్ కానివ్వండి, ఊబర్ సజెస్ట్ కానీ వాడతాము. బట్ ఈ అకౌంట్ కి ప్రీమియం యాక్సెస్ లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఊబర్ సజెస్ట్ ఇది ఒక వెబ్సైట్ ఓన్లీ కీవర్డ్స్ కి రిలేటెడ్ గా. ఎయిదర్ మీరు ఈ వెబ్సైట్ అన్నా వాడచ్చు, డైరెక్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఈ వెబ్సైట్ లో నుంచి అయినా కూడా కీవర్డ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ అనేది మార్చుకోవచ్చు, ప్లస్ లాంగ్వేజ్ మార్చుకుంటాము. ఇక్కడ చూస్తే మనకి సర్చెస్ అనేది ఏ రోజు నుంచి ఎప్పటి వరకు అని కూడా మేము మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, సర్చెస్ లాస్ట్ 12 months సర్చెస్ ఇప్పుడు మనం చూసింది డాక్యుమెంట్ అనేది. ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ యావరేజ్ మంత్లీ సర్చెస్ ఇవన్నీ చూస్తే లాస్ట్ జనవరి 2024 జనవరి నుంచి 2025 జనవరి, లాస్ట్ 12 months లో జరిగిన గూగుల్ హిస్టరీ ఇదంతా కూడా. దీన్ని బేస్ చేసుకొని దీన్ని మనం కరెక్ట్ గా అనలైజ్ చేసుకొని ఏ కీవర్డ్ కి యాడ్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఫ్రీ ఆస్ట్రాలజీ అని టైప్ చేశాడు. ఫ్రీ ఆస్ట్రాలజీకి రిలేటెడ్ గా ఇక్కడ ఆల్మోస్ట్ 27,100 సర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫ్రీ ఆస్ట్రాలజీ కీవర్డ్ తీసుకోవాలా వద్దా? తీసుకోకూడదు. ఎందుకంటే ఆ ఫ్రీ ఆస్ట్రాలజీకి నా యాడ్ చూపిస్తే వాడికి కన్సల్ట్ అయ్యే ఉద్దేశం లేదు కాబట్టి యాడ్ చూపించడం వల్ల నాకేం బెనిఫిట్ ఉండదు. క్లిక్ వస్తుంది, మేబీ క్లిక్ రావచ్చు, డబ్బులు కట్ అయిపోవచ్చు, కానీ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఆ పాయింట్ లో ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కీవర్డ్స్ పెట్టారు, దాంట్లో ఫ్రీ అని యాడ్ చేశారు, మీరు పెట్టే యాడ్ మొత్తం గంగలో కలిసినట్టే. ఎందుకంటే రైట్ సెట్ ఆఫ్ సర్చెస్ అనేవి మీ యాడ్ కి రావు కాబట్టి. మనం ఎప్పుడన్నా యాడ్ పెట్టేటప్పుడు ఫ్రీ అనే ఆప్షన్ తీసేయాలి. ఫ్రీ అనే ఆప్షన్, లేకపోతే డౌన్లోడ్, పీడిఎఫ్, ఇట్లాంటి కొన్ని నెగటివ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట, నెగటివ్ కీవర్డ్స్ అంటాము. ఆ నెగటివ్ కీవర్డ్స్ ఎట్లా ఉంటాయి, గూగుల్ యాడ్స్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది మనం యాడ్ పెట్టేటప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇప్పటికైతే కీవర్డ్ ప్లానర్ ఏదైతే ఉందో ఈ కీవర్డ్ ప్లానర్ లో మనం వర్కౌట్ చేస్తాం ఎవ్రీథింగ్. కీవర్డ్ ప్లానర్ లో ఎనీథింగ్, ఏ బిజినెస్ కి రిలేటెడ్ అయినా చేయొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కీవర్డ్స్ ప్లానర్ గురించి? ఎనీవన్? సి, డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ టూల్స్ అండ్ స్ట్రాటజీ. వెబ్సైట్ అనేది ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీ కింద పని చేస్తుంటే ఆ కంపెనీ వెబ్సైట్, గూగుల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గూగుల్ యాడ్ రన్ అవ్వాలంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. గూగుల్ యాడ్ చేయాలి అంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. గూగుల్ యాడ్ లో మీరు చూస్తే ప్రతి యాడ్ అనేది దానిపైన క్లిక్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎయిదర్ ఇట్ విల్ రీడైరెక్ట్ టు ఎయిదర్ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్. మీరు యాడ్ క్రియేట్ చేయండి, ఏదో ఒక వెబ్సైట్ ఇవ్వండి. ఫస్ట్ మీరు రీసెర్చే కదా చేస్తున్నాము, రైట్? ఒక పని చేయండి అయితే,
ఇప్పుడు మీలో కొంతమంది కేటగిరీస్ కింద డివైడ్ అయిపోండి. ఒక 4-5 ఇండస్ట్రీలు తీసుకోండి. ఇప్పుడు వర్క్ ఏంటంటే మీకు పెయింట్ మార్కెట్లో కాంపిటీషన్తో లేకపోతే ఎక్కువ బిజినెస్లు ఏం రన్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఫోటోగ్రఫీ తీసుకుందాము. ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్, ఇంకా ఎనీవన్ ఇంకేదైనా బిజినెస్లు ఉన్నాయా మీకు తెలిసినవి, మీరు చెయ్యాలి అనుకుంటున్నవి? ఇప్పుడు మీలో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు. జస్ట్ ఇవి శాంపుల్స్ మాత్రమే. ఏదో ఒక కేటగిరీలో ఒక వెబ్సైట్ తీసుకోండి. ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్, క్లాతింగ్, రైట్, క్లాతింగ్, జిమ్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రైట్. ఏదో ఒక కేటగిరీ తీసుకొని గూగుల్ యాడ్స్ అకౌంట్ లాగిన్ చేసి ఈ ఫోటోగ్రఫీకి రిలేటెడ్గా మీకు టాప్లో ఏదైతే వెబ్సైట్స్ కనిపిస్తున్నాయో అవి కాకుండా ఇప్పుడు ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తే లాస్ట్ టైం SERPలో మనకి చూడండి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేశా. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళిపోయి ఏదన్నా వెబ్సైట్స్ తీసుకోండి. టాప్లో స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే, సారీ, కనిపిస్తుందా? సార్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఈ పేజ్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఈ పేజ్ లో టాప్ లో వచ్చే తీసుకోకుండా లోపలికి వెళ్ళి ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి. సో ఇది ఒక వెబ్సైట్ అట, రైట్. సో ఇట్లాంటిది ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని ఆ వెబ్సైట్ పైన రీసెర్చ్ చేయండి. కీవర్డ్స్ ఎట్లా వస్తున్నాయి, టాప్ లెవెల్ కీవర్డ్ ఎట్లా ఉంది, లో లెవెల్ కీవర్డ్ ఎట్లా ఉంది, అసలు కీవర్డ్స్ జనాలు ఎట్లా సెర్చ్ చేస్తున్నారు, నేను లీడ్ అనేది తెచ్చుకోవాలి అంటే యాడ్ అనేది ఎట్లా డిజైన్ చేయాలి, ఈ పాయింట్స్ పైన ఎక్కువ వర్కౌట్ చేయండి. అర్థమవుతుందా? సో ఇలా చేసి కీవర్డ్స్ లో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది అంటే మనం యాడ్లలో యాడ్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అండ్ కీవర్డ్ ప్లానర్ది యాప్ కూడా ఉందనుకుంటాను. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కీవర్డ్ ప్లానర్కి. సెకండ్ అది కూడా చూడండి. ఇక్కడ ఎంతమందికి ల్యాప్టాప్స్ ఉన్నాయి? గూగుల్ యాడ్స్ యాప్ డౌన్లోడ్ చేశారా? గూగుల్ యాడ్స్ యాప్ ఎంతమంది డౌన్లోడ్ చేశారు? యాప్ లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కీవర్డ్స్ ప్లానర్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్యాంపైన్స్, గోల్స్, టూల్స్ అండ్ బిల్లింగ్, టూల్స్ పైన క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను కీవర్డ్స్ డౌన్లోడ్ చేశాను ఇందాక.
సేమ్ గూగుల్ యాడ్స్ యాప్లో టూల్స్ ఓపెన్ చేయండి, టూల్స్లో మీకు కీవర్డ్ ప్లానర్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి కీవర్డ్స్ అన్ని కూడా. ఓకే, సో ఈరోజు నేను మేజర్గా డిస్కస్ చేస్తుంది కీవర్డ్స్ గురించి, రైట్? కీవర్డ్స్ ఇందాక నేను చూపించిన ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ తీసుకోండి. ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్, జిమ్, హాస్పిటల్స్, కార్డియాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని ఆ ఇండస్ట్రీకి రిలేటెడ్గా జనాలు గూగుల్లో ఒక లొకేషన్ తీసుకోండి. ఆ లొకేషన్లో జనాలు ఎట్లా సెర్చ్ చేస్తున్నారు, లేదంటే ఇప్పుడు మీరే ఒక డెర్మటాలజిస్ట్ కింద పనిచేస్తుంటే డిజిటల్ మార్కెటర్ లాగా గూగుల్ యాడ్స్లో యాడ్ పెట్టాలి అని చెప్పినప్పుడు గూగుల్ యాడ్ అనేది ఏ కీవర్డ్స్ జనాలు ఎట్లా సెర్చ్ చేస్తే నా యాడ్ కనిపించాలి అనే పాయింట్లో ఎట్లా వర్కౌట్ చేస్తాము. ఓకే, ఈ పాయింట్ పైన అందరూ గూగుల్ యాడ్ అకౌంట్, గూగుల్ యాడ్స్ డౌన్లోడ్ చేసి దాంట్లో టూల్స్ అనే ఆప్షన్లో కీవర్డ్ ప్లానర్ కూడా ఉంది. సపరేట్గా ఆప్షన్ ఏం లేదు, కానీ గూగుల్ యాడ్స్లోనే టూల్స్ అనే ఆప్షన్లో కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఒక విజయవాడ లొకేషన్ పెట్టి డేటా అనేది డౌన్లోడ్ చేయండి, దెన్ ఒకసారి డేటా అంతా రిఫర్ చేయండి. ఓకే, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఎంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి ఇప్పుడు?